బెల్లీ ఫ్యాట్, ఆర్మ్ ఫ్యాట్, థై ఫ్యాట్ తగ్గాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇట్లా చెప్పేటప్పుడు వీడియోలు చూడడం మానేయాలి. నీ బాడీలో పర్టికులర్ గా ఒక పార్ట్ లో ఫ్యాట్ రిడక్షన్ అనేది అవ్వదు. దాన్ని స్పాట్ ఫ్యాట్ రిడక్షన్ అంటాం. సో స్పాట్ ఫ్యాట్ రిడక్షన్ అనేది ఒక బిగ్గెస్ట్ మిత్. ఎప్పుడైనా సరే మనం ఫుల్ బాడీ వర్కౌట్స్ చేస్తేనే మన బాడీలో స్టోర్డ్ ఫ్యాట్ ఎక్కువ ఉందో అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ కన్వర్షన్ మనం ఫ్యాట్ లాస్ అంటాం. మనం పర్టికులర్ గా బాడీలో ఒక పార్ట్ లో మజిల్ అనేది బిల్డ్ చేయొచ్చు, కానీ పర్టికులర్ గా ఒక పార్ట్ లో ఫ్యాట్ లాస్ అనేది చేయలేం. నువ్వు ఎప్పుడైనా ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గాలి, ఆర్మ్ ఫ్యాట్ తగ్గాలి అంటే ఏం చేయాలో ఇలాంటి వీడియోస్ నువ్వు చూస్తే అవి జస్ట్ మార్కెటింగ్ పర్పస్ మాత్రమే చేస్తారు అని, థంబ్నెయిల్స్ కోసం మాత్రమే చేస్తారు. వాళ్ళకు కూడా తెలుసు స్పాట్ ఫ్యాట్ రిడక్షన్ అనేది ఒక బిగ్గెస్ట్ మిత్ అని. అయినా సరే వ్యూస్ కోసం మిమ్మల్ని పిచ్చోలు చేస్తారు. నువ్వు ఆ ట్రాప్ లో పడకుండా ఫస్ట్ ఫుల్ బాడీ వర్కౌట్ చేయడానికి ట్రై చేయి. అండ్ మోర్ ఓవర్ ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మజిల్ బిల్డ్ అయ్యి ఫ్యాట్ లాస్ అవుతుంది. కావాలంటే స్పాట్ ఫ్యాట్ రిడక్షన్ గురించి గూగుల్ సెర్చ్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కామన్ గా ఉండేది ఏంటంటే స్టమక్ ఫ్యాట్ అన్నమాట, అంటే దాన్ని బెల్లీ ఫ్యాట్ అంటారు. సో బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి డైలీ మేము బెల్లీ వర్కౌట్ చేయొచ్చు అని అడుగుతారు. మన బాడీలో అన్ని మజిల్స్ లానే బెల్లీ బ్యాక్ సైడ్ కూడా అబ్డామినల్ మజిల్స్ ఉంటాయి. నువ్వు మిగతా మజిల్స్ కి ఎట్లయితే వర్కౌట్ చేసి రెస్ట్ అండ్ రికవరీ ఇస్తావో, అబ్డామినల్ మజిల్స్ కూడా నువ్వు అట్లానే ఇయ్యాలి. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మాత్రమే వాటిని ట్రైన్ చేయాలి. సో గైస్, ఇది మ్యాటర్. స్పాట్ ఫ్యాట్ రిడక్షన్ అనే ట్రాప్ లో పడద్దు. సో హోప్ యూ అండర్స్టాండ్. అండ్ అట్లానే 10K ఫాలోవర్స్ కి చాలా క్లోజ్ ఉన్నాం మనం. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఫాలో చేస్తే ఈ పాటికి 10K కాదు 20K కూడా వెళ్తుంది. సో ఈ వీడియో ఒక్కటే కాకుండా మన అకౌంట్ లో మన వీడియోస్ అన్ని చూసి కంటెంట్ చేస్తే ఖచ్చితంగా ఫాలో చేయండి. ప్లీజ్ డూ చెక్. థ్యాంక్ యూ.